ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ప్లేఆఫ్స్ చేరే క్రమంలో వర్చువల్ నాకౌట్ లాంటి ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 166 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే ఛేదించిన తీరు అందర్నీ అబ్బుపరిచింది. అయితే లక్నో సూపర్ కింగ్స్ యాజమాన్యానికి మాత్రం తమ జట్టు ఓడిన తీరు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే కేఎల్ రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీమిండియా ఆటగాడైన రాహుల్తో సంజీవ్ గోయంకా వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో వచ్చే సీజన్లో రాహుల్ను లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకునే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. రాహుల్ ఆటతీరు, కెప్టెన్సీ పట్ల గోయంకా అసంతృప్తితో ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. అంతేకాదు లీగ్ దశలో లక్నో ఆడబోయే 2 మ్యాచ్లకు రాహుల్ను కెప్టెన్గా ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. సన్రైజర్స్తో మ్యాచ్లో నెమ్మదిగా ఆడిన రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులు చేశాడు. దీంతో 10వ ఓవర్ చివరి బంతికి రాహుల్ అవుట్ అయ్యే సమయానికి లక్నో 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకవేళ రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే అతడి స్థానంలో వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్కు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా మొదలైంది.